తండేల్, ద ఫిలిం స్టారింగ్ నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ ఆల్సో డైరెక్టెడ్ బై చందు మొండేటి. ఇంకా సినిమా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే నాకంత కనెక్ట్ కాలేదని చెప్తా. ఈ సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేస్డ్ ఆన్ ద హైప్, ప్రమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మరి సినిమాకి వెళ్తే బహుశా ఆ క్యారెక్టర్స్ నన్ను అంతలా అట్రాక్ట్ చేయలేదు. దానికి రీజన్స్ ఏంటనేది స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. రాజు, సత్య వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆ ప్రేమ వల్ల వాళ్ళ పడే బాధ, ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది మీరు సినిమాలో చూడొచ్చు. ద ఫస్ట్ ఆఫ్ ఎస్ నాట్ సాటిస్ఫైడ్. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ వరల్డ్కి మనం వెళ్ళాలంటే సినిమాలో ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ మనల్ని కనెక్ట్ చేయాలి. అండ్ సెకండ్ హాఫ్ కూడా సేమ్ వేలో పోతుంది అన్నప్పుడు లాస్ట్ 45 మినిట్స్ ఏదైతే ఉందో ఆ 45 మినిట్స్ కొద్దిగా నచ్చింది. ఆ 45 మినిట్స్లో కూడా మనకి ఇండియా మీద ఉన్న రెస్పెక్ట్ని, మనం ఇండియాని వర్షిప్ చేసే విధానాన్ని, వీటి మీద సినిమాని తీసుకెళ్లారు. ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు నాగ చైతన్య అన్న ఎఫర్ట్స్, తన మేక్ ఓవర్ కానీ, మాట్లాడే యాస కావచ్చు, ఆ ఫిషింగ్ ఏరియాస్లో ఉండే విధానం అయి ఉండొచ్చు, వాళ్ళతో కలిసి వాళ్ళలాగే బిహేవ్ చేసి ఇవన్నీ చేయడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రూలీ ఇన్స్పైరింగ్ అనిపించాయి. అండ్ కమింగ్ టు ద ఫీమేల్ యాక్టర్ హూ ఇస్ హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం తండేల్, సాయి పల్లవి గారు. ఆవిడ అన్ని సినిమాలలో పర్ఫార్మెన్స్తో చూస్తే ఈ క్యారెక్టర్కి అంత బలం లేదనిపించింది. ఇన్ఫ్యాక్ట్ సాయి పల్లవి గారు చేయకపోవడమే బెటర్ ఏమో అనిపించింది. అండ్ సినిమాకున్న మేజర్ ఫాల్ట్ ఏంటంటే విచ్ డిస్టర్బ్డ్ మీ అ లాట్, వాయిస్ డబ్బింగ్. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు చెప్పిన డబ్బింగ్, సైడ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన డబ్బింగ్ ఏదైతే ఉందో అసలు చాలా చిరగ్గా సింక్ లేకుండా ఉన్నాయి. అసలు అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది సినిమాకి. దానివల్ల ప్రాబ్లం ఏంట్రా అని మీరు నన్ను అడగొచ్చు. ట్రూలీ ఆ క్యారెక్టర్స్కి మనకు దగ్గర అవ్వాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు తీసుకున్న మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా అంత బాగా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అంతలా యాక్ట్ చేయలేదు. దీనివల్ల ఓవరాల్ సినిమా మీద ఎఫెక్ట్ పడిందా అంటే పడిందని చెప్తా. ఒక రెగ్యులర్ చందు మొండెటి సినిమాలా అనిపించింది, విచ్ మేడ్ నథింగ్ స్పెషల్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కి చాలా చాలా అంటే చాలా ప్లస్ అని చెప్తా. పికప్ కానీ చాలా సీన్స్కి తన మ్యూజిక్తో ముందుకు తీసుకెళ్లారు. ఓవరాల్గా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. స్టోరీలోని సరైన బలం లేదని క్లారిటీకి వచ్చా. ఎనీవే, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. రిఫర్ చేస్తా. ఒకసారి మీరు ప్రేమించిన ఆర్ మీకు లవబుల్గా అనిపించిన మనుషులతో ఒకసారి సినిమా చూసేయండి. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అని చెప్పనట్టు చెప్తున్నా. ఫైనలీ ఇట్స్ యువర్ కాల్. సినిమా చూడాలా వద్దనేది మీ చేతిలోనే ఉంది. సో దట్స్ ద రివ్యూ ఫర్ ద ఫిలిం తండేల్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఓ మంచి సినిమా రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ స్క్రీన్ రివ్యూస్.